వేదవ్యాస మహర్షిచే రచింపబడిన శ్రీమద్ మహాభాగవతము పరమధర్మములను మనకు తెలియజేసును. ఈ భాగవతము వినుట వలన మోక్షము కలుగును. హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీమద్ భాగవత మహాపురాణము మొదటి స్కందము గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందాక చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోమహర్షుకుని కుమారుడైన సూతమునిని సౌనికాది మహర్షులు ఇట్లు అడిగాను. సూతముని, మీరు వేదవ్యాస మహర్షి యొక్క శిష్యులు. తమరు మహాభాగవత కథను మాకు తెలియజేయము. పిమ్మట సూతముని తన గురువు వ్యాస మహర్షికి సరస్వతీదేవికి నమస్కరించును. పూర్వము సుఖయోగి భాగవత మహాపురాణమును గానము చేయుట వలన వ్యాస మహర్షికి ప్రాప్తి కలిగెను. ఎవరైతే దేవతలను పూజించునో వారు దేవలోకమునకు చేరును. పితృలను పూజించునో వారు పితృలోకములకు చేరును. భూత ప్రేతాత్మలను పూజించునో వారు భూత ప్రేతాత్మ లోకములకు చేరును. ఎవరైతే శ్రీకృష్ణుని పూజించునో వారు శ్రీకృష్ణునినే చేరును. శ్రీకృష్ణును భక్తులకు పునర్జన్మ ఉండదు. ఈ వీడియోలో భగవంతుని యొక్క అవతారముల గురించి తెలుసుకుందాం. సృష్టి ఆది యందు పరమాత్మ లోకములను నిర్మించుటకై సంకల్పించెను. వెంటనే ఆ ప్రభువు సాధనల ద్వారా విశ్వసృష్టి గావించి తాను పురుష రూపమును గ్రహించెను. అందు 10 ఇంద్రియములను, ఒక మనసు, పంచభూతములు అను 11 కళలను ఉత్పన్నమాయెను. ఆ మహాపురుషుడు కారణ జనముల యందు శయనించియే తన యోగ నిద్రను విస్తరింపజేసెను. అంతటా ఆయన యొక్క నాభి సరోవరము నుండి ఒక కమలము ఆవిర్భవించెను. బ్రహ్మదేవుడు ఆ కమలము నుండి ఉత్పన్నమాయెను. ఈ విశ్వమంతయును ఆ భగవంతుని యొక్క విరాట్ రూపమే. ఆయన అంగ ప్రత్యంగముల నుండి లోకముల అన్నియును కల్పింపబడినవి. ఈ విధముగా సమగ్ర విశ్వము పరమాత్ముని యొక్క రూపమే. ఆ పరమాత్మ తన అద్భుత రూపములో వేల కొలది పాదములను, భుజములను, తొడలను, ముఖములను, శిరస్సులను, చెవులను, కనులను, నాసికలను కలిగి అసంఖ్యములైన కిరీటములను ధరించి స్వయముగా వెలసిల్లుచుండెను. ఆయన తన యొక్క అంశ ద్వారా దేవ, తిర్యక్ మనుషులుగా జన్మించెను. ఆయన యొక్క సంకల్ప మాత్రమునే అనంతకోటి బ్రహ్మాండములు సృష్టి జరిగెను. ఆ స్వామి అనంతుడు. ఆ దేవదేవుడే మొదట సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే పేరుతో 4 బ్రాహ్మణులుగా అవతరించి అఖండ బ్రహ్మచార్యమును ఆచరించెను. అనంతరము లోక కళ్యాణార్థమై సమస్త యజ్ఞములకును స్వామి అయిన ఆ పరమేశ్వరుడు రసాతలమున మునిగియున్న పృథ్విని ఉద్ధరించుటకై యజ్ఞ వరాహ రూపమును గ్రహించెను. ఇది ఆయన 2వ అవతారము. శ్రీహరియే 3వ అవతారమై నారద మహర్షిగా రూపము దాల్చెను. లోకమునకు శాశ్వత తంత్రములను ఉపదేశించుటకై ఆయన జన్మించెను. నిష్కామ కర్మల ద్వారా కర్మబంధముల నుండి విముక్తి లభించు మార్గమును ఇందు వర్ణింపబడినది. అనంతరము ఆ స్వామి ధర్ముని పత్ని అయిన మూర్తి యందు నరనారాయణ ఋషులుగా అవతరించెను. ఈ 4వ అవతారమున లోక కళ్యాణ భావముతో తీవ్రముగా తపస్సు చేసెను. ఈ తపస్సు మనసునకు, ఇంద్రియములకును అంతఃకరణ ప్రశాంతిని కలిగించును. 5వ అవతారమునందు సిద్ధ పురుషుడైన కపిలి మహర్షి రూపములో ఆవిర్భవించును. ఈ అవతారమున కాలక్రమమున లుప్తమైన సంఖ్యాశాస్త్రమును వర్ణించును. ఇందు తత్వములను నిర్ణయించునట్టి ఈ శాస్త్రమును అసురి అను బ్రాహ్మణునకు ఉపదేశించును. 6వ అవతారమున ఆత్రేయ మహర్షి ద్వారా అనసూయాదేవి యందు దత్తాత్రేయుడిగా జన్మించును. ఆ మహాత్ముడు ఈ అవతారము వలన ప్రహ్లాదుడు మొదలగు వారికి అన్వీక్షికి అను విద్యను నేర్పెను. 7వ అవతారమున రుచియను ప్రజాపతి వలన అతని భార్యయగు అకూతి యందు యజ్ఞుడు అని పేరుతో అవతరించును. తన పుత్రులైన యాముడు మొదలగు దేవతలకు మన్వంతరమును రక్షించను. 9వ అవతారమునందు శ్రీ మహావిష్ణువు నాభియను రాజునకు మేరుదేవి అను అతని భార్య యందు వృషభదేవుడు అనే పేరుతో ఆవిర్భవించను. ఈ అవతారమున ఆ మహాత్ముడు పరమహంసల మార్గమును తన ఆచరణ ద్వారా చూపించును. 9వ అవతారమునందు ఋషీశుల కోరిక మేరకు పృథు చక్రవర్తి అయి పృథ్వీ నుండి సమస్త ఔషధాలను ఎలా తయారు చేయాలో మనకు తెలియజేసెను. అందువలన ఆ అవతారము ఉపప్రదమైనదిగా
పరిగణించబడినది. చాక్షువ మన్వంతర అంతమున ముల్లోకములు సముద్రమున మునిగిపోవుచుండును. అప్పుడు శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన మత్స్య రూపమున అవతరించెను. పృథ్వీ రూప నావపై కూర్చుండజేసి అతడిని కాపాడెను. దేవతలు దైత్యులు అమృతము కొరకు క్షీరసాగరమును మదింపుచుండగా శ్రీహరి 11వ అవతారమునందు కూర్మ అవతారముగా తన వీపుపై మందరాచలమును వహించును. 12వ అవతారమున ధన్వంతరి రూపమున దాల్చి శ్రీహరి అమృతమును తీసుకొని క్షీర సముద్రము నుండి ప్రకటితుడాయను. పిమ్మట 13వ అవతారమైన మోహిని రూపములో దైత్యులను మోహమున ముంచి దేవతలకు అమృతమును పంచి ఇచ్చెను. 14వ అవతారమున శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతరించెను. అప్పుడు మిగులు బలశాలియగు రాక్షసరాజు అయిన హిరణ్యకశువుని వక్షస్థలమున తన నకుములతో అవలీలగా చీల్చెను. శ్రీహరి 17వ అవతారమున వామనావతారమున బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలకు ప్రవేశించి 3 అడుగుల నేలను దానముగా అడిగెను. ఆ నెపముతో ఆ ప్రభువు ముల్లోకములను ఆక్రమించి స్వర్గరాజ్యమును దేవతలకు గావించును. కార్తవీర్యార్జునుడు మొదలగు రాజులు దుహంకారముతో బ్రాహ్మణ వంశములను ద్రోహము చేయసాగిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు 14వ అవతారమున పరశురాముని రూపములో దాల్చి క్రోధముతో 21 మారులు రాజులపై దండెట్టి భూమండలమున క్షత్రియులు లేకుండా చేసెను. అనంతరము ఆ ప్రభు 17వ అవతారమున పరాశరణ మహర్షి వలన సత్యదేవి యందు వ్యాసుడిగా జన్మించును. ఆ కాలమునందు జనులు అవగాహన చేసుకొనుటలోను ధారణ చేయుటలోను ఆసక్తులై ఉందిరి. అప్పుడు వారికి బోధపడినట్లుగా వ్యాసుడు భాగవతమును రచించెను. 11వ అవతారమున శ్రీరాముడు అని పేరుతో క్షత్రియుల యందు జన్మించెను. 19వ 20వ అవతారమున శ్రీహరి యదువంశమున బలరాముడిగా శ్రీకృష్ణుడిగా జన్మించును. ఆ అవతారములందు పెక్కి అద్భుత లీలను ప్రకటించి భూవారములను తొలగించును. కలియుగాంతమున రాజులు అధర్మపాలులై జనులను దోచుకుందురు. అప్పుడు జగద్రక్షకుడైన భగవానుడు విష్ణుయేశుడు అను బ్రాహ్మణునికి పుట్టి కల్కి అనే నామకరణముతో ప్రసిద్ధి పొందెను. మానవులు ఈ భాగవత కథలు ఉభయ సంధ్యములందు ఏకచిత్రులై భక్తి శ్రద్ధలతో పఠించును వారు సమస్త సంసార దుఃఖముల నుండి విముక్తులగుదురు. జీవునకు సూక్ష్మ అని వేరొక శరీరము కలదు. అది కంటికి కనబడదు, చెవులకు వినపడదు, సూక్ష్మమైన ఉపాధిని కలిగి ఉండును. పృథ్వీ మొదలగు పంచభూతములతో ఏర్పడిన కాళ్ళు చేతులు అవయములు దానికి ఉండవు. జీవునకు ఈ సూక్ష్మ శరీరము వలనే పునర్జన్మ కలుగుచున్నది. కనబడుతున్నటువంటి శరీరము స్థూల శరీరము, కనపడని వట్టి శరీరము సూక్ష్మ శరీరము. ఈ రెండిటి యొక్క ఉనికిని అజ్ఞానముచే ఆత్మయందు కల్పించబడినది. ఆత్మ శరీరమును తెలుసుకొనలేని బుద్ధియే మాయ. అజ్ఞాన మూలకమైన ఈ బుద్ధి ఉన్నంత వరకు ఈ జీవ జగత్తులను సత్యముగా తోచను. శౌనకాది మహర్షులారా మీరు ధన్యాత్ములు. ఎలా అనగా బాధలతో నిండి ఉన్న ఈ జగత్తు యందు జీవించుటకు సమస్త లోకములకు స్వామి అయిన శ్రీకృష్ణ భగవానుడు మీద ఆత్మభావనము కలిగి ఉండుట వలన మహర్షి అయిన వేదవ్యాస భగవానుడు ఈ భాగవత మహాపురాణమును రచించెను. ఆ మహాత్ముడు ఆత్మజ్ఞాని అయిన తన కుమారుడు సుఖయోగికి బోధించెను. దీనిని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు వినిపించెను. ఆ సమయమున పరీక్షిత్ ఆమరణ నిరాహార వ్రతమును బూని గంగా తీరమున మహామునులతో కూడి ఆసీనుడై ఉండును. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి 10వ స్కందమునందు 1 నుంచి 3వ అధ్యాయము వరకు తెలుసుకుందాము. ఇందులో భగవంతుని యొక్క అవతారములను మీకు వివరింపచేశాను. నా వీడియోస్ ఫాలో అయితే భాగవతం సిరీస్ ఎండ్ టు ఎండ్ తెలుసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో నారదుని పునర్జన్మ గురించి మనం తెలుసుకుందాము. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.